సమర్పించు పుట్టింటి పట్టుచీర కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ప్రతి ఆడబిడ్డ మా తోబుట్టువే స్పాన్సర్డ్ బై చంద్ర షాపింగ్ మాల్ మెదక్ కబీర్పేట్ హైదరాబాద్. ప్రతిసారి లాగానే ఈసారి కూడా మీ అందరినీ ఎంటర్టైన్ చేయడానికి నేనైతే రెడీగా ఉన్నాను. మీరు కూడా రెడీగా ఉంటే మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే కింద స్క్రాల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. టకటకా కాల్ చేసి చకచకా నాతో మాట్లాడేయండి. నేను అడిగే క్వశ్చన్కి మీరు కరెక్ట్గా ఆన్సర్ చెప్తే పుట్టింటి పట్టుచీరని మీ సొంతం చేసుకోవచ్చు. లేట్ చేయకుండా కాల్తో మాట్లాడేద్దాం. హలో హలో హాయ్, మీ పేరు? హాయ్ అండి, నా పేరు మాధవి. మాధవి గారు ఏ ఊరు నుంచి కాల్ చేస్తున్నారు? గుంటూరు నుంచి. అంతకుముందు కాల్ చేశారా? ఫస్ట్ టైం కాల్ చేయడం? 2 times చేశాను, నన్ను విన్ చేయలేదు మీరు. నాతోనే మాట్లాడారా? నేనే విన్ చేయలేదా? కాదండి, ముందర ఇంకో మేడం ఉండేవారు, ఆవిడ. ఓకే, ఏం చేస్తుంటారు? మీతో కూడా ఒకసారి చేశాను. హౌస్ వైఫ్ అండి. ఓకే, ఎంతమంది పిల్లలు? 2 పిల్లలు. ఎలా ఉన్నారు మీ పేరెంట్స్ అందరూ? పేరెంట్స్ అందరు బాగున్నారు. పిల్లలు హైదరాబాద్ లో, బాబు హైదరాబాద్ లో జాబ్ చేసుకుంటున్నాడు, పాప అక్కడే చదువుతుంది. అమ్మో, సంతూర్ మామే ఫస్ట్ కాలర్ మాధవి గారు. పిల్లలు జాబ్ చేస్తున్నారంటే నేను షాక్ అయ్యా. ఆహా, జాబ్ చేస్తున్నారా? సరే. ఓకే, ఎంతమంది అండి మీరందరు సిబ్లింగ్స్? మేము 3 అండి సిబ్లింగ్స్. ఓకే, మీరు ఎంతవరకు చదువుకున్నారు? నేను ఎంఎస్సి బిఈడి అండి నాది. అబ్బో, ఓహో, ఓకే. భోజనం అయిపోయిందా? అయిపోయిందండి, మీకోసం వెయిటింగ్. నా కోసమే వెయిటింగా? ట్రై చేసి చెయ్యి నొప్పి పుట్టి ఈ రోజు కలిసింది. లాస్ట్ టైం విన్ అయ్యాను కానీ దానిలో లాస్ట్ లో పోయింది అనమాట. అయ్యో, ఓకే. క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పగలిగాను. అసలు మామూలుగా మూవీస్ తెలీదు, అది వద్దంటే ఇచ్చారు, ఏదో ఊహించి చెప్పాను జూనియర్ ఎన్టీఆర్ అని. విన్ అయ్యాను కానీ లాస్ట్ లో పోయింది నాకు. ఓకే, సరే, మంచి పాట పాడండి. పాట పాడిస్తూ నన్ను నెగ్గించాలి మరి ఈసారి మీరు. ట్రై చేస్తా గెలిపించడానికి. థ్యాంక్ యూ. ఎలా 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 చెప్పను ఎదలోని ప్రేమను మనసైన పాటలు గుర్తురావట్లేదు. అదేంటి ఇప్పుడే కదా ఓం అని స్టార్ట్ చేసి రాదంటారు? చాలా రోజుల నుంచి నెగ్గాను కదా అనుకోకుండా కొంచెం నిన్న కలిసేటప్పటికి టెన్షన్ గా ఉంది. సరే, అయ్యో ఎందుకంటే టెన్షన్? మీరు మాట్లాడేది నాతోనే కదా. ఏ క్వశ్చన్ వస్తుందని టెన్షన్. అమ్మో, కాల్ మాట్లాడడం కూడా అట్లీస్ట్ వీడియో కాల్ అయినా అంటే ఏదో తడబడ్డారు అనుకోవచ్చు. నార్మల్ కాలే కదండి. లేదు, పాడాల్సిందే. పూర్తిగా పూరిస్తే గానీ నేను మిమ్మల్ని క్వశ్చన్ అడగను. అయ్యో, సరే. ఎలా 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 చెప్పను ఎదలోని భావము రావట్లేదండి. వద్దులేండి, మీరు లిరిక్స్ మార్చేస్తున్నారు, దయచేసి పాడద్దు. సరే, మంచి టిప్ అయినా చెప్పండి. టెన్షన్ పడలేదు నేను అసలు. అయ్యో, ఏం టెన్షన్ పడిన అవసరం లేదు. నెక్స్ట్ టైం కాల్ చేసినప్పుడు మాధవి గారు నేను గుర్తుపెట్టుకుంటా మీ పేరు. టిప్గా చెప్తా. ఓకే, జై గూగుల్ తల్లి, మొత్తం లిరిక్స్ వచ్చేస్తాయి. ఏ సినిమా అన్న టైప్ చేస్తే చాలు మనం. సరేనా? నెక్స్ట్ టైం మాత్రం పాడకపోవాలి. బాయ్ చెప్తా. ఓకే. సరే, టిప్ చెప్పండి, ఈసారికి కన్సిడర్ చేస్తున్నాను. మనము ఫేస్ మంచి గ్లోగా రావాలి అంటే కనుక, పింపుల్ కరిగిపోయి ఆయిలీ స్కిన్ పోవాలంటే కనుక శనగపిండిలో లైట్ గా కొంచెం పసుపు వేసి, కొంచెము పెరుగు వేసి, దానిలో లైట్ గా తేనె వేసి దాన్ని ఫేస్ కి అప్లై చేసుకుని ఒక 10 minutes అయ్యాక, ఆరిపోయాక లైట్ గా దాన్ని మనము పిండి లాగా రబ్ చేసుకుని తీసేసుకున్న తర్వాత లైట్ ల్యూక్ వామ్ వాటర్ తో కడుక్కుంటే ఫేస్ చాలా గ్లోయిగా, చాలా షైనీగా ఉంటుంది. ఓకే, డైలీ చేయొచ్చా లేదంటే వీక్ లో 2 times 3 times చేయాలా ఇలా? అంటే కొంచెము రఫ్ ఫేస్ ఉన్న వాళ్ళు వీక్లీ 3 times, ఆయిలీ స్కిన్ ఎక్కువగా ఉన్న వాళ్ళు డైలీ చేసినా పర్వాలేదు. ఓకే, థ్యాంక్ యూ అండి, మంచి చిట్కా చెప్పారు. అలాగే క్వశ్చన్ అడుగుతున్నా మరి. థ్యాంక్ యూ. ఈజీ క్వశ్చన్ అడగండి. ఈసారి క్వశ్చన్ కాదండి, మీకు టీవీలో ఒక ఇమేజ్ అయితే మా వాళ్ళు డిస్ప్లే చేశారు, ఒకసారి చూసి చెప్పండి. ఎలా ఎలా అన్నారు, పాట పాడలేదు. నేను కూడా ఎలా ఎలా అని చెప్పి ఇమేజ్ ఇచ్చేస్తా. యూట్యూబ్ లో చూడాలి నేను. సరే, చూస్తాను, ట్రై చేయండి. సరే, నాకు అసలు మూవీస్ తెలియదు, కొంచెం కూడా మూవీస్ రావు అట్లా. ఆహా, ఓకే, సరే, నేను ట్రై చేస్తా గెలిపించడానికి మిమ్మల్ని. ఇమేజ్ ప్లీజ్.
చూడండి ఆల్రెడీ ఇమేజ్ అయితే డిస్ప్లే అయిపోయింది. అనిపించట్లేదు. ఆయన ఫేమస్ హీరో అసలు 90s. నాకు ఇంకా రాలేదు ఒక్క నిమిషము, ఎందుకంటే నాది యూట్యూబ్, మేము టీవీలో కూడా చూడం, అక్కడ టీవీ కూడా చూడం, అందుకని మా ఫ్రెండ్స్ చెప్పిన దగ్గర నుంచి యూట్యూబ్ లో చూస్తున్నాను. ఎవరి మీద నాకు అది తెలియట్లేదు. ఆల్రెడీ యూట్యూబ్ లో కూడా డిస్ప్లే అయింది, నాకు ఇక్కడ కనిపిస్తుంది. అవును, డిస్ప్లే అయింది. ఎవరు చెప్పండి? అజిత్. అలాంటి జనరేషన్ హీరోని, ఆ కేటగిరీ టైప్ లోకే వస్తారు. చాలా మంది ఆయన్ని చాక్లెట్ బాయ్ అని కూడా అంటూ ఉండేవారు అప్పట్లో. అబ్బాసా? అబ్బాసా? ఇంకా ఇంకా ఇంకెవరు? సదా గారితో కూడా ఒక మూవీ చేశారు ఆయన. గజనీలో వేసాడు ఆయన, అంటే సూర్యానా? బాగా థింక్ చేయండి, చాలా ఫేమస్ హీరో ఆయన. బేబీ ఫ్యామిలీ వాళ్ళతో కూడా చేశారు. అయ్యో సారీ అండి, టైం అప్ అయిపోయింది. ఒకసారి ఇమేజ్ రివీల్ ప్లీజ్. మాధవన్ గారండి. నెక్స్ట్ లక్కీ కాల్తో మాట్లాడిద్దాం. హలో హలో హలో. హాయ్. హాయ్ పల్లవి గారు. హాయ్ పద్మావతి గారు, ఏం చేస్తున్నారు? నా పేరు పద్మావతి కాదండి, ప్రసన్న. ప్రసన్న, సారీ సారీ, నిన్ననే మాట్లాడారు కదా. ఓకే, అవునవును. ఏం చేస్తున్నారు? బాగుంది, థ్యాంక్ యూ. నేను చూస్తున్నానండి. మాధవ్ గారు, మాధవ్ అన్న ఎవరా అని చూస్తున్నాను. ఇమేజ్ మాది యూట్యూబ్ లో చూస్తున్నాము. యూట్యూబ్ లో చూస్తున్నారా? ఓకే, అవునండి. కరెక్ట్ లేదా? ఉందండి, అంటే మాకు ఆ ఛానల్ ఇవ్వట్లేదు. ఓకే ఓకే, అందుకని యూట్యూబ్ లో డైలీ చూస్తాను అనమాట. ఓకే, కామెంట్స్ పెడతారా మరి మీరు? ఏంటండి? కామెంట్స్ పెడతారా యూట్యూబ్ లో? పెట్టనండి. ఓకే, పెట్టమంటారా ఆన్సర్స్? పెట్టచ్చు. ఓకే ఓకే, పెడతాం. అలాగే అండి, అందరికీ కూడా ఇవ్వచ్చుగా చక్కగా, ఫస్ట్ లో ఇచ్చినట్లు. లక్కీ డ్రా కాకుండా. లక్కీ డ్రా కాకుండా అది మనం మాట్లాడాలి మేనేజ్మెంట్ తో. చక్కగా ఎవరు కూడా డిసప్పాయింట్మెంట్ అవ్వరు కదా చక్కగా. అయ్యో, ఓకే, ట్రై చేద్దాం, మాట్లాడదాం మేనేజ్మెంట్ తో. మీరు అడక్క ముందే గీతాంజలి మూవీలో సాంగ్ ఒకటి పాడనా? గీతాంజలి అంటున్నారు, ఓకే పాడేయండి. వాకులు వంకలు గలగల చిలిపిగా పిలిచిన గాలులు వానలు చిటపట చినుకులే చిలికిన మనసాగదు ఇదేమి అల్లదు తను తాగదు అదేమి తాకిడు కోన చాటు కొండ మల్ల తేనె రెక్క ముద్దులాడి వెళ్ళడాయ కళ్ళు లేని దేవుడెందుకో మరి జల్లంత కవింత కావాలిలే ఒళ్ళంత తుళ్ళింత రావాలిలే జల్లంత కవ్వింత కావాలిలే ఉళ్ళంత తుళ్ళింత రావాలిలే ఊరుకులు పరుగులు ఉడుకు వయసు దుడుకుతనము నిలవదు తొలకరి మెరుపులా ఉలికి పడిన కలికి సొగసు కొండమ్మ కోనమ్మ మెచ్చిందిలే ఎండల్ల వెన్నెల్లు తెచ్చిందిలే కొండమ్మ కోనమ్మ మెచ్చిందిలే ఎండల్ల వెన్నెల్లు తెచ్చిందిలే. టిప్పు కూడా చెప్పేయమంటారా? చెప్పండి, ఇంకెందుకు ఆలస్యం. నైట్ టైం అండి కలబంద గుజ్జు రాసుకొని పడుకుంటే ఓకే మొహాన మొటిమలు, ఆ మొటిమల వల్ల వచ్చిన మచ్చలు అన్ని పోతాయండి నైట్ టైం. ఓకే, కలబంద తినడం కూడా మంచిదే అంటుంటారు, నిజమేనా? తినడం ఎప్పుడు వినలేదండి, హెయిర్ కి అన్న మొహానికే వింటాను. అల్విరా కలబంద అలోవెరా జెల్ తీసుకొని మనము మజ్జిగ ఉంటుంది కదా, మజ్జిగలో వేసుకొని తాగినా కూడా చాలా మంచిదంట. అవునా? తెలియదు. మేము ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నాయనుకోండి అవి కూడా పోతాయి. అవునా? నేను కొత్తగా నేర్చుకున్నాను. ఓకే, ఎవరు చెప్పారు మీకు ఈ టిప్? ఏంటండి? కలబంద ఫేస్ కి రాసుకోవచ్చు మంచిది అంటున్నారు కదా, నైట్ టైమే రాయాలంటున్నారు. అంటే ఒక 20-30 మినిట్స్ పెట్టుకోవాలా లేదంటే ఏంటి? ఒక నైట్ అంతా పెట్టుకొని మన ఎర్లీ మార్నింగ్ కడుక్కోవచ్చండి. ఓకే, థ్యాంక్ యూ అండి. మీరు పాటలు కూడా చాలా అద్భుతంగా పాడతారు. ఇమేజ్ ఇవ్వబాకండి, ఇప్పుడే జస్ట్ బ్యాక్ వెళ్ళినట్లుంది, అది కాసేపు బఫర్ అయిపోయి. సరే సరే, ఓకే ఫైన్. థ్యాంక్ యూ అండి, చక్కటి టిప్ చెప్పారు. అలాగే పాటలు కూడా చాలా బాగా పాడుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. సరే, క్వశ్చన్ అడుగుతున్నా మరి నేను. అడగండి, తెలిస్తే చెప్తాను, లేకపోతే ఇంకో రోజు చేస్తాం. ఓకే, సూపర్ అండి. ఇలా పాజిటివ్ స్పిరిట్ గా ఉండాలి అందరూ. ఓకే, పెదరాయుడు సినిమాలో నటి జయంతి కొడుకు పాత్రలో నటించిన నటుడు ఎవరు? పెదరాయుడు సినిమాలో నటి జయంతి కొడుకు పాత్రలో నటించిన నటుడు ఎవరు?
ఫస్ట్ లెటర్ అని ఇవ్వగలరా? అతను తెలుసు కానీ ఇట్లా జయంతి చెవి కొడుకు లాక్కుంటాడు. పాత్రలో అంట నటించిన నటుడు ఎవరు? అవునండి, అదే విన్నా. ఇట్లా చెవి లేకుండా గ్యాంగ్ లీడర్ లో కూడా ఉన్నాడు. నాకు అర్థం కాలేదు, మళ్ళీ చెప్పండి. గ్యాంగ్ లీడర్ మూవీలో ఉన్నాడండి. గ్యాంగ్ లీడర్ మూవీలో ఉన్నారా? ఆయన పేరు చెప్పండి. అదే పేరే గుర్తు రావట్లేదు. అతను తెలుసు కానీ కొంచెం విలన్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ కొంచెం చెప్పరా? సరే, ఆయన స్టార్టింగ్ అక్షరం ఆతో స్టార్ట్ అవుతుంది. ఆతోనా? ఉమ్. కృష్ణ కుమారా? ఆతో అన్న, ఆతో కృష్ణ వస్తుందా? కాదు కాదు, చెప్తా. ఫాస్ట్ గా చెప్పండి, 1 మినిటే ఉంది మనకి. అయ్యో టైం అప్ అయిపోయిందండి, సారీ. ఇలాగే కాల్ చేస్తుండండి ప్రసన్న గారు, మర్చిపోవద్దు. నెక్స్ట్ లక్కీ కాలర్తో మాట్లాడేద్దాం. హలో అండి. హాయ్, మీ పేరు? సుప్రజ. సుప్రజ గారు, ఏం చేస్తున్నారు? బాగున్నాను, మిమ్మల్ని చూస్తున్నాను. మ్మ్. మిమ్మల్ని చూస్తున్నాను. నన్నే చూస్తున్నారా? రెయిన్బో కలర్ సారీ చాలా బాగుంది ఇవాళ. ఆహా, ఓకే, థ్యాంక్ యూ. మీ ఫేవరెట్ కలర్ ఏంటి? నా ఫేవరెట్ కలర్ మెరూన్ అండి. మెరూనా? ఇదిగోండి, మెరూన్ వేసుకొచ్చాను అయితే బ్లౌజ్ నేను. అవునవును, అందుకే నచ్చింది అన్నాను. ఓకే. ఎంతైనా మా పల్లవి అంటే పల్లవియే. అబ్బా, థ్యాంక్ యూ అండి. ఇంకేంటి విశేషాలు? ఎలా ఉంది మీ ఊరు? బాగుంది. వెస్ట్ గోదావరి, ఎప్పుడు వెస్ట్ గోదావరి. అవును, వెస్ట్ గోదావరిలో ఎక్కడ మీ ఇల్లు? ఐ మీన్ ఏరియా ఏంటి? అంతర్వేది దగ్గర, మన ఇటు సైడ్ నరసాపురం అంటారు. నర్సాపురం. ఓహో, ఓకే, చాలా దూరమే అయితే. అవును, చాలా దూరం. హైదరాబాద్ వచ్చారా ఎప్పుడైనా? ఆ మధ్య వచ్చాను, ఈ మధ్య రాలేదు. చాలా కాలం అయింది వచ్చి. అంటే ఈ మధ్య ఈ మెట్రోలు అవన్నీ కట్టారు కదా. అవునవును. ఆ కట్టిన తర్వాత రాలేదు, అంతకు ముందే వచ్చాను. పాత హైదరాబాద్ ఉన్నప్పుడు వచ్చాను, కొత్త హైదరాబాద్ అయ్యాక రాలేదు. ఓహో, ఓకే. అయితే ఒక 10 ఇయర్స్ అయి ఉంటుందా మీరు వచ్చి? 10 ఇయర్స్ పైన అయిపోతుంది. ఓకే, రండి. హైదరాబాద్ చాలా బాగుంటుంది, చూడడానికి ప్లేసెస్ చాలా ఉన్నాయి మనకి. మా బీఆర్కే కన్ఫామ్ గా వస్తాను. తప్పకుండా రండి. సరే, మంచి పాట పాడండి. ఇమేజ్ ఇవ్వనంటే పాడతా. ఏంటేంటి? ఇమేజ్ ఇవ్వనంటే పాడతా. ఇమేజా? సరే, ఓకే. నీల గగన ఘన విచలన ధరని శ్రీరమణ. నీలి గగన ఘన విచలన ధరని శ్రీరమణ. మధుర వదన నలిని నయన మనది వినరా రామ. రామ చక్కని సీతకి అరచేత గోరింత. ఇంత చక్కని చుక్కకి ఇంకెవరో మొగుడంత. రామ చక్కని సీతకి ఉడక వేపున వేలు విడిసిన పుడమి అల్లుడు రాముడి. ఎడమ చేతన శివిని విల్లిని ఎత్తిన ఆ రాముడి. ఎత్తగలడా సీత జడను తాళి కట్టి వేళలో. వావ్, సూపర్. సీతకి. థ్యాంక్ యూ సుప్రజ గారు, మంచి చక్కటి పాట పాడారు. థ్యాంక్ యూ సో మచ్. అలాగే చక్కటి టిప్ కూడా చెప్పేస్తే నేను క్వశ్చన్ అడుగుతాం మిమ్మల్ని. చెప్పేస్తాను. మన అరికాలు పగిలిపోతుంటాయి కదా. అవును. దానికి మర్రి పాలు అంటారు. ఆ మర్రి పాలు పెట్టి మన ఆయిల్ నైట్ పడుకున్నప్పుడు మసాజ్ కనుక చేసుకుంటే కాళ్ళు స్మూత్ గా అయిపోతాయి అన్నమాట. ఓహో, మర్రి పాలు అంటే మర్రి చెట్టు నుంచి వస్తాయా? మర్రి చెట్టు నుంచి వస్తాయి. ఓహో, ఓకే. థ్యాంక్ యూ అండి, చక్కటి టిప్ చెప్పారు. అలాగే క్వశ్చన్ అడుగుతున్నాను. ఓకే మేడం. అడగనా? అడగండి మేడం. నాకు జోష్గా అడగట్లేదు, మీరు అడగండి అని చెప్పట్లేదు, క్యూరియాసిటీగా. అసలు ఈజీగా అడగండి. ఈజీగా అడగాల? ట్రై చేస్తా. శివయ్య సినిమాలో క్రూరమైన విలన్ గా నటించిన నటుడు పేరేంటి? శివయ్య సినిమాలో క్రూరమైన విలన్ గా నటించిన నటుడు పేరేంటి? సినిమాలో క్రూరమైన విలన్ గా నటించిన విలన్ పేరేంటి? క్రూరమైన విలన్ అంట ఆయన. ఎవరు? శివయ్య సినిమాలో క్రూరమైన విలన్ గా నటించిన నటుడు పేరేంటి? మేడం ప్లీజ్. రాజశేఖర్ అండి. ఇంకా చెప్పండి. ఫేమస్ హీరో పేరు కూడా. శ్రీహరి గారండి. శ్రీహరి గారు. సరే, మీకు ఇంకొక క్లూ కూడా ఇస్తాను. ఆయన పేరుతో స్టార్ట్ అవుతుంది. కలెక్షన్ కింగ్ అంటారు. ఎవరు ఆయన?
అయ్యో సారీ అండి, టైం అప్ అయిపోయింది. ఇలాగే కాల్ చేస్తూ ఉండండి. నెక్స్ట్ లక్కీ కాలర్తో మాట్లాడేద్దాం. హలో హలో పల్లవి గారు, హాయ్, మీ పేరు కోటేశ్వరి అండి. ఏంటండి అసలు 3-4 మంత్స్ తర్వాత కాల్ చేసినట్టున్నారు మీరు? లేదండి, ఇదే ఫస్ట్ టైం అండి. ఇదే ఫస్ట్ టైమా? అవునండి. నాకు ఎందుకో మాట్లాడినట్టు అనిపిస్తుంది, ఈ పేరు విన్నట్టే ఉంది నాకు. లేదు లేదు, కోటేశ్వరి ఫస్ట్ టైం అండి. ఫస్ట్ టైమా? ఓకే, ఏ ఊరు నుంచి కాల్ చేస్తున్నారు? ఇదికోండి. రిషికొండ? అవునండి. యూ మీన్ వైజాగ్? లేదండి, పల్నాడు జిల్లా వినుకొండ. ఓహో వినుకొండ, ఓకే. వినుకొండ పల్నాడు జిల్లా. మీ ఫ్రెండ్ ఒకరు కాల్ చేస్తూ ఉంటారు మాకు వినుకొండ నుంచి, సరస్వతి గారు, సాహిత్య గారు. తనే చెప్పారు చేయమని. ఆహా, ఓకే. అదే అందుకని ఫస్ట్ టైం చేస్తున్నాను. ఓకే, ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్ ఏనండి. హౌస్ వైఫా? ఓకే, వెరీ గుడ్. ఎంతమంది పిల్లలు? 2 అమ్మాయిలండి. చదువుతున్నారా, జాబ్స్ చేస్తున్నారా వాళ్ళు? చదువుతున్నారండి. చదువుతున్నారా? అయితే చిన్న సంతుర్మం. చదువుతున్నారు. ఏం చదువుతున్నారు? ఒక అమ్మాయి 10th, ఇంకో పాప ఏమైనా 4th క్లాస్ అండి. 4th క్లాస్, 10th. ఓకే. ఇంకా అండి, మహాశివరాత్రి వస్తుంది. మామూలు గుళ్ళు బాగా జరుగుతాయండి, మా ఊర్లో బాగా జరుగుతాయి. ఇక్కడ తిరణాలవి మాకు శ్రీశైలం దగ్గర. శ్రీశైలం దగ్గర, ఓకే. శ్రీశైలం దగ్గర మాకు త్రిపురాంతకము, కోటప్పకొండ కూడా దగ్గరే మాకు. ఓహో, ఇంకేం దగ్గరే కాబట్టి మంచిగా వెళ్ళి రావచ్చు. ఒక పూట వెళ్ళొస్తాం అనమాట. అంటే జనం బాగుంటారు, ఈ రోజుల్లో పోయేస్తామండి. ఓకే, నార్మల్ డేస్ లో తక్కువే ఉంటారా జనము, లేదంటే ఎప్పుడు క్రౌడీగా ఉంటారా? తక్కువగా ఉంటారండి. ఇప్పుడైతే దర్శనం కూడా బాగా జరగదు. ఓకే. మాలలు వేసుకుంటారు కదా, స్వామి మాలలు, శివయ్య మాలలు. అవునవును, జనం బాగుంటారు, అందుకని విడి రోజుల్లో పోతుంటాం. ఓకే. అవును, చాలా మంది శివరాత్రి జరుపుకుంటారు కదా. అవునండి. అసలు ప్రత్యేకత ఏంటి? ఏంటండి? శివరాత్రి జరుపుకుంటారు కదా చాలా మంది అంటున్నా. జరుపుకుంటారు. అంటే ఆ రోజు మనకి విశిష్టమైనటువంటి పండుగ, అసలు ఎందుకు జరుపుకోవాలి, ఎలా జరుపుకోవాలి తెలుసా మీకు? అంతగా తెలియదండి నాకు, కానీ అంటే లింగోద్భవం జరుగుతుందంటారు, జాగరణ చేస్తే మంచిది అని చెప్పేసి. ఓకే. ఉపవాసం ఉండి శివుడికి ఇష్టం అని చెప్పేసి. ఓకే, నేను సాంగ్ పాడతానండి మీకోసం. తప్పకుండా అండి. ఏ దివిలో విరిసిన పారిజాతమో, ఏ కవిలో వెరిసిన ప్రేమ గీతమో, నా మదిలో నీవై నిండినే. రావటంలో సరిగ్గా మర్చిపోయినాను. అదేంటి సగం పాడేసి రావట్లేదంటారు? అది గుర్తు సరిగ్గా ఉన్నదండి సాంగ్. సరే పాడండి, ట్రై చేయండి, నేను వింటానంటున్నాగా. ఇంకంతేనండి వచ్చేది. అంతేనా? సరే, నెక్స్ట్ టైం కాల్ చేసినప్పుడు కోటేశ్వరి గారు పాట పాడాలి. పూలుగా నేర్చుకొని పాడతానండి. ఓకే, వెరీ గుడ్. సరే, అలాగే టిప్ చెప్పండి. ఇప్పుడు చెప్పండి. కొబ్బరి నూనెలో పసుపు వేసుకొని రాసుకుంటే మొహం గ్లోగా బాగా వస్తుందండి. కొబ్బరి నూనెలో పసుపు వేసుకొని రాసుకుంటే ఫేస్ కి ఒక అరగంట ఆగిన తర్వాత ఫేస్ వాష్ చేసుకుంటే నీట్ గా ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ అండి, చక్కటి టిప్ చెప్పారు. ఏమన్నారు? ఈజీగా అడగరా? ఈజీగా అడగాల? ఈజీగా అన్నది ట్రై చేయండి, అడుగుతాను అలాగే ఈజీగానే. ఒకసారి మీకు ఆల్రెడీ టీవీలో ఇమేజ్ అయితే డిస్ప్లే అవుతుంది, చూసి చెప్పేయండి. సినిమాలు చూడండి ప్లీజ్. నేను ట్రై చేసి చెప్తాను కదండి, క్లూ ఇస్తా. వద్దులేండి, రాదండి ప్లీజ్, ఫస్ట్ టైం కదా, కొంచెం విన్ చేయండి ప్లీజ్. అయ్యో సరే, ఓకే, అడుగుతున్నా మరి క్వశ్చన్. నెక్స్ట్ టైం అయితే ఏమడిగితే అది దానికి ఆన్సర్ చెప్పాలి మీరు. ఓకే, నెక్స్ట్ టైం మటుకు ట్రై చేస్తాను. ఓకే. భారతదేశంలో ఎన్ని జాతీయ పార్కులు ఉన్నాయి? భారతదేశంలో ఎన్ని జాతీయ పార్కులు ఉన్నాయి? పార్క్స్ ఎన్ని ఉన్నాయి? ఇంకా రాలేదండి, యూట్యూబ్ లో చూస్తున్నాను. 106 అండి. బాగా ఆలోచించి చెప్పండి, భారతదేశంలో ఎన్ని జాతీయ పార్కులు ఉన్నాయి? 106 అనుకుంటున్నానండి. మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను, మనకి ఇంకొక 8-9 మినిట్స్ టైం ఉంది, ప్రాబ్లం లేదు, బాగా ఆలోచించుకొని చెప్పండి. అదే 106 అనే అనుకుంటున్నాను, కొంచెం క్లూ ఇవ్వండి ఏదన్నా రాంగ్. 160? 106. 106? ఇంకొక సంఖ్య పెంచుకోవచ్చు కదా, 2 సంఖ్యలో 3 సంఖ్యలో. 108 అయితే. 106ఏనా? 106ఏనండి. ఫిక్సా? ఫిక్స్. సరే, ఫిక్స్ అంటున్నారు. సరే, కరెక్ట్ ఆన్సర్, కంగ్రాచులేషన్స్.
మాట్లాడేద్దాం. హలో హలో అండి, హాయ్ అండి. హాయ్, మీ పేరు? సౌజన్య అండి. సౌజన్య గారు ఏ ఊరు నుంచి కాల్ చేస్తున్నారు? రావులపాలెం అండి. రావులపాలెం. ఓకే, ఎంత ఒక 3 months అవుతుందా కాల్ చేసి మీరు? లేదండి, చాలా సార్లు చేశాను కానీ విన్ అవ్వలేదండి. చాలాసార్లు కాల్ చేశారా? అయ్యో, విన్నవ్వలేదా? విన్ అవ్వలేదండి. ఇంకా అండి, ఏంటి విశేషాలు? ఎలా ఉన్నారు మీ పిల్లలు? బాగున్నారండి, మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. ఇదిగోండి మాట్లాడుతున్నారు అందరితో. లంచ్ అయిపోయిందా? అయిపోయిందండి, మీది అయిందండి? అయిపోయిందండి. ఏమన్నారు? సాంబార్ అండి, వడియాలు. అబ్బో, సేమ్ పించ్ అయితే మాది కూడా. మీదంతేనండి, ఏం పించండి అయితే. అంతే, నాకు తెలుసండి, నాకు అర్థమైపోయింది. ఆ సాంబార్ తగ్గిపోయింది ఏంటని అనుకుంటున్నారు, అందరు అడిగారు. అయ్యయ్యో, మీరు తీసేసుకున్నారంటారా? నా వడియాలు కూడా సగమే ఉన్నాయి, 4 పెట్టారు మీరు తెలుసా? అయ్యో, మేము తీసేసుకున్నామండి. నాకు ఇప్పుడు అర్థమైంది, ఎవరు తినేసారా అనుకున్నా. మార్నింగ్ క్యారేజ్ ముందుగానే తెచ్చానే అని అనుకుంటున్నా. అనుకున్నారా? మీరే తీసేశారు, ఇప్పుడు దొరికిపోయారు నాకు. అవును, దొరికిపోయామండి. ఇంతకు సాంబార్ ఎలా ఉంది? నేను వండింది బాగుందా? బాగుందండి. మీ వంట గురించి మీకే చెప్తున్నా, బాగుందంటున్నారు. ఓకే, అవును, మీ పిల్లల పేరేంటి? దేవి అండి, ఆంజనేయనండి. ఓకే, ఇద్దరు అమ్మాయిలేనా? ఇద్దరు అమ్మాయిలేనండి. ఓకే, మహాలక్ష్మిలు ఉన్నారు అయితే మీ ఇంట్లో. అవునండి. మీ ఊరి పేరు ఏమన్నారు? రావులపాలెం అండి. రావులపాలెం. ఓకే, సరే, మంచి సాంగ్ పాడండి. అయ్యో, పాటలు ఏమి రావండి, బాగా రావండి. పాటలు రావా? సరే, మీ ఫేవరెట్ హీరో ఎవరు? పవన్ కళ్యాణ్ అండి. పవన్ కళ్యాణ్ గారా? సరే, ఏదైనా డైలాగ్ చెప్పండి. అయ్యో, రావండి ఇలాగే. అంటే ఇప్పుడు డైలాగులు కూడా నేనే చెప్పాలా, ఇలా చెప్పండి అని? కాదండి, ఆయన అంటే ఇష్టం అండి, కానీ డైలాగులు రావండి, నాకు పెద్దగా రావు. సరే, నేను చెప్తాను డైలాగ్, మీరు అదే విధంగా చెప్పండి. నాకు కొంచెం థిక్ ఉంటుంది, బట్ నాకు దానికి ఒక లెక్క ఉంటుంది, చెప్పండి. ఎందుకు నవ్వుతున్నారు? డైలాగ్ చెప్పమంటే అదే పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఏమా డైలాగ్ చెప్పండి అంటే చెప్పరా మీరు? ఇలా సార్ని చూసి సార్ మీరేనా అంటారా? అమ్మో, చెప్పేశారు. సూపర్. ఓకే, సరే, మంచి చిట్కా చెప్పండి, క్వశ్చన్ అడుగుతా. అయ్యో, చెప్తానండి, మంచి చెప్తాను. ఇప్పుడు కంటి రెప్పల కింద నలుపుగా ఉంటుంది కదండి, బ్లాక్ కింద ఉంటుంది కదండి. అవును, చాలా మందికి అలా వస్తుంది. అది బంగాళదుంప ఉంటుంది కదండి, అదండి తొక్క తీసుకునండి ఇలాగ రెప్ప చేస్తే అండి ఆ బ్లాక్ అంతా పోతుందండి. ఓకే, అలా ఎన్ని రోజులు చేయాలి? ఆ బ్లాక్ పోయే వరకు చేయాలా? ఆ బ్లాక్ పోయే వరకు చేస్తే అండి మాకు కూడా కొంచెం గ్లో వస్తుందండి, అంత పోతుంది, బ్లాక్ అంతా పోతుందండి. ఓకే, కరెంట్ పోయినప్పుడు కొంచెం ఈజీగా అడగండి, కరెంట్ లేదండి. మీరు మాత్రం ఈజీగా పాటలు పాడతారు, ఈజీగా అడగాలంట. అమ్మ దొంగ. కరెంట్ పోయిందండి, అందుకని. సరే, యూట్యూబ్ లో చూడండి, నెట్ ఉంది కదా మనకు ఫ్రీ. మరి లేట్ అయిపోతుంది కదండి. లేట్ ఏం కాదు, మీకు వచ్చిన తర్వాతే టైమర్ స్టార్ట్ అవుతుంది. అంటే కరెంట్ లేదు కదా, అందుకేనండి లేట్ అయిపోతుంది కదండి, ఈజీగా అడగండి. ఈజీగా అడగాల, ట్రై చేస్తారు. ప్రపంచంలో అతిపెద్ద ఉప్పు సరస్సు ఏది? కొంచెం క్లూ అండి. ఇది కొంచెం కష్టమైనదే, బట్ ట్రై చేస్తే చెప్పొచ్చు. కొంచెం క్లూ అండి. ఒకసారి రిపీట్ చేసిన క్వశ్చన్ మళ్ళీ వినండి. ప్రపంచంలో అతిపెద్ద ఉప్పు సరస్సు ఏది? అది కొంచెం నార్త్ సైడ్ ఉంటుంది మనకి. వస్తానండి. కాస్పియన్ సముద్రం అండి. షూరా? అవునండి. ఎవరు చెప్పారు కాస్పియన్ అని? మా పాప చెప్పిందండి. ఏంటి, గూగులా? కాదండి, చదువుకుంటుందండి. చదువుకున్న వాటిలో కాస్పియన్ అని రాదు అని నా డౌట్. కాదండి, మా పాప తెలుసండి. మీ పాప పేరు ఏమన్నారు? దేవియా? ఆశ్ని అండి, ఆశ్ని. ఓకే, ఆశ్రి. ఏంటి, షూరేనా? చూడండి. ఓకే, రాంగ్ అయితే పట్టు చీర నాది కాదు, రైట్ అయితే పట్టు చీర మీది. థ్యాంక్స్ అండి, ఎలాగైనా పర్వాలేదు, మళ్ళీ చేస్తాను. సరే, టైం అప్ అయిపోయింది, బట్ కాస్పియన్ సముద్రం అంటున్నారు. రైట్ ఆన్సర్, కంగ్రాచులేషన్స్. నెక్స్ట్ లక్కీ కాలర్
మాట్లాడేద్దాం. హలో హలో హాయ్ అక్క. హాయ్, మీ పేరు? భవ్య అక్క. భవ్య, ఏం చాలా రోజుల దాకా కాల్ చేసావు, మర్చిపోయావా అక్కని? అలా ఏం లేదక్క, కాలేజ్కి వెళ్తున్నాగా ఈరోజు హాఫ్ డే అని ఈరోజు హాఫ్ డేనా? అవును, ఏంటి డిగ్రీయా ఏంటి? డిగ్రీ అక్క. డిగ్రీనా? ఏ గ్రూపు? బిఎస్సి ఎంఎల్టీ అక్క. బిఎస్సి, ఓకే. ఎలా ఉంది కాలేజ్, బాగుంటుందా ఎడ్యుకేషన్ అంతా అక్కడ? బాగానే ఉండిద్ది అక్క. ఏ కాలేజ్ మీది? సిమ్స్ అక్క. కిమ్సా? ఓకే, నైస్ నైస్. ఎలా ఉన్నారు మీ ఫ్రెండ్స్? అందరు బాగున్నారు అక్క, మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను. ఎగ్జామ్స్ ఎప్పటి నుంచి? మాకు మార్చి నుంచి అక్క. మార్చ్ నుంచేనా? ప్రిపేర్ అయిపోయావా? అవ్వాలక్క. సెమిస్టర్లు అన్నీ ఇప్పటి నుంచి స్టార్ట్ కదా. ఫస్ట్ ఇయరా సెకండ్ ఇయరా? ఫస్ట్ ఇయర్ అక్క. ఫస్ట్ ఇయరా, ఓకే. ఆల్ ద బెస్ట్, బాగా రాయండి ఎగ్జామ్స్. థ్యాంక్ యూ అక్క. టీచర్స్ చెప్తున్నప్పుడు జాగ్రత్తగా వింటే మనకి 80% ఆల్రెడీ నాలెడ్జ్ అక్కడి నుంచే వచ్చేస్తుంది, అంతే అక్క. బుక్స్ నుంచి. ఓకే, సరే, మంచి పాట పాడు భవ్య. నాకు పాటలు రావక్క. ఎందుకు రావు? అంత బాగా మాట్లాడుతున్నావు, పాటలు రాదంటే ఎలా అమ్మా? ఏమో అక్క, గొంతు బాగోదని పాటలు నేర్చుకోవాలా? అయ్యో అయ్యో, సరే చక్కటి టిప్ చెప్పే అయితే. అలోవేరా జెల్ ఫేస్ రాసుకుంటే స్మూత్నెస్ వచ్చింది అక్క. అంతేనా? ఎవరు చెప్పారు? ఇందాక కాలర్ చెప్పింది చెప్తున్నావా? అలా ఏం లేదు అక్క, నేను వాడతాను అక్క. ఓకే. అలోవేరాను ఫేస్ కి, లేదంటే ఐ లాషెస్ గ్రో అవ్వాలన్నా, లేదంటే ఐబ్రోస్ బ్లాక్ గా రావాలంటే వ్యాజిలిన్ అప్లై చేసుకుంటా. పెట్రోలిజం వ్యాజిలిన్ ఉంది కదా. ఓకే, థ్యాంక్ యూ భవ్య, చక్కటి టిప్ చెప్పావు. అలాగే నేను ఇమేజ్ ఇస్తున్నాను, చూసి చెప్పావు ఒకసారి. అక్క కొద్ది క్లూ అక్క, ఫస్ట్ టైం అక్క. సరే, ఓకే, ట్రై చేద్దాం. ఓకే, ఒకసారి ఇమేజ్ అయితే డిస్ప్లే అయిపోయింది, చూసి చెప్పాయి. ఎవరా హీరోయిన్? హీరోయిన్ ఎవరా చూసి చెప్పవా? సారీ, హీరో చూసి చెప్పాలి. హీరోయిన్, ఓకే, హీరో. ఆయన చాలా ఫేమస్ హీరో. ఫేమస్ రోషన్ అక్క. మహేష్ బాబా? బాగా ఆలోచించు. మహేష్ బాబు. క్లూ అక్క కొద్దిగా. జెనీలియాతో ఒక మూవీ చేశాడు తను, ఫేమస్ మూవీ అసలు అది. సిద్ధార్థ అక్క. షూరా? షూర్ అక్క. షూర్ అంటే లాక్ చేసేస్తా. షూర్ అక్క, లాక్ చేయ అక్క. సిద్ధార్థ. నీ పేరు భవ్య కదా? భవ్య అక్క. ఓకే, ఫైన్ భవ్య, మరి లాక్ చేసేస్తున్నాను. చేయక్క. సిద్ధార్థ కాదా నాకు కూడా తెలీదు, నాకు డౌటే. ఒకసారి ఇమేజ్ రివీల్ ప్లీజ్. వావ్, కరెక్ట్ ఆన్సర్, కంగ్రాచులేషన్స్. అయితే ఈరోజు పుట్టింటి పట్టు చీరలో నేనైతే లక్కీ టిప్ తీయబోతున్నాను. ఈరోజు ముగ్గురు అయితే విన్నర్స్ ఉన్నారు, వాళ్ళ ముగ్గురులో ఒకరైతే వస్తారు. ఎవరన్నా చూద్దాం ఇప్పుడే. ఈరోజు విన్నర్ వచ్చేసి భవ్య, కంగ్రాచులేషన్స్. చూసారు కదండి, కాలర్స్ అందరూ చాలా చక్కగా మాట్లాడారు. అండ్ ఈరోజు పుట్టింటి పట్టుచీర విన్నర్ అయితే భవ్య, కంగ్రాచులేషన్స్ మరొకసారి. ఇదండి ఇవాళ పుట్టింటి పట్టుచీర కార్యక్రమం. ప్రతి ఆడబిడ్డ మా తోబుట్టువే, స్పాన్సర్డ్ బై చంద్రమద షాపింగ్ మాల్, అమీర్పేట్. సైనింగ్ ఆఫ్, మీ పల్లవి.